Medium High School. Our project is prevention of pollution. This shows us about the pollution which is increasing these days And also shows us how to reduce the pollution. As we can see here, the individual smoke, the vehicle smoke and forest fire, outdoor burning can spoil the air easily. and dumping out of wastage into the landfills can spoil the soil. And this side is the solution for the pollution. We can use solar energy and windmill for the electricity. By using electrical vehicles, we can reduce the pollution. So, let's reduce the pollution by using electrical vehicles and solar energy. Thank you. Hi, good morning everyone. My name is Jenny. I am studying 6th standard. These all are my friends. My project name is kidney working model. Kidneys are most important for us. It is in bean shaped. It removes waste and extra fluid. Your kidneys act like a filter to remove waste and extra fluid from your body. The useful substances are absorbed back into the blood, but the wasteful materials removed as urine through tubes like ureters. Thank you. మీరు కాసేపు ఉంటే ఎంతో రాదు వెళ్ళిపోతా ఉంది.
studying 7th standard in VNG English Medium High School. Our project is prevention of pollution. This shows us about the pollution which is increasing these days. And also shows us how to reduce the pollution. As we can see here, the individual smoke, the vehicle smoke and forest fire, outdoor burning can spoil the air easily. And dumping out of wastage into the landfills can spoil the soil. And this side is the solution for the pollution. We can use solar energy and windmill for the electricity. By using electrical vehicles, we can reduce the pollution. So, let's reduce the pollution by using electrical vehicles and solar energy. Thank you. ఈరోజు విఎన్జి హై స్కూల్లో సైన్స్ ఫేర్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో విద్యార్థులు అందరూ కూడా దరిదాపుగా ఒక 70 ప్రాజెక్ట్స్ని గత వారం రోజుల నుంచి వాళ్ళు ఓన్గా తయారు చేసి ఈరోజు స్కూల్ వాతావరణంలో ఇక్కడ ప్రదర్శన చేయడం జరిగింది. ఈ యొక్క ప్రదర్శనలో దరిదాపుగా విద్యార్థులు అందరూ ఉపాధ్యాయులు తల్లిదండ్రులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. సుమారుగా చాలా మంచి ప్రాజెక్ట్స్ తోటి ఈ యొక్క ప్రదర్శన చేయడం జరిగింది. మరి విద్యతో పాటు విజ్ఞానం కూడా పెంపొందించాలని చెప్పిన ఉద్దేశంతో విద్యార్థులకు మేము ఈ ఫిబ్రవరి నెలలో ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క సైన్స్ ఫేర్ జరపడం జరుగుతుంది. ఈ సైన్స్ ఫేర్లో మేము గమనించింది ఏంటంటే పిల్లల్లో వారి యొక్క జ్ఞానాన్ని అంటే తెలివితేటలు ఎంతగా ఉన్నాయో మేము చాలా గమనించాము. మేము చదువులో వెనకబడిన పిల్లలు కూడా ఈ యొక్క ప్రాజెక్ట్స్ చేసే దాంట్లో ఎంతో నైపుణ్యాన్ని ప్రదర్శించే వాళ్ళు అసలుకి చాలా అద్భుతమైన ప్రాజెక్టులు ఈరోజు తయారు చేసి వాళ్ళ యొక్క మేధాశక్తిని ఈరోజు మా అందరి ముందు ప్రదర్శన జరుగుతుంది. దీనికి ప్రత్యేకంగా ఈ యొక్క ప్రోగ్రామ్ని నిర్వహించిన మా ఇన్ఛార్జ్ మేడం జస్తా మేడం గారికి ప్రత్యేక అభినందన తెలుపుతున్నాం. అదేవిధంగా మా యొక్క స్టాఫ్ మొత్తానికి కూడా అభినందన తెలుపుతున్నాం. మరి మా స్కూల్కి పెద్దన రాధాకృష్ణ మాస్టర్ ఈ కార్యక్రమాన్ని పాల్గొన్నారు. మరి ఈ కార్యక్రమాల్లో సైన్స్ మాస్టర్లకు అందరికి కూడా ప్రత్యేక అభినందనలు తెలుపుతూ ఇట్లాంటి ప్రోగ్రాములని స్కూల్లో జరిపినందుకు మాకు పిల్లలందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాము. మరియు థ్యాంక్ యూ సార్. మా మేడం గారు ఒక 2 నిమిషాలు. విఎన్జి హై స్కూల్ మార్కులు ఒక్కటే కాకుండా ఇటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ మీద వైజ్ఞానిక ప్రదర్శనలో అద్భుతంగా పిల్లలు రాణించడం వెనక కొల్లా మాధవరావు గారు ప్రిన్సిపాల్ అండ్ కరస్పాండెంట్ గారి శ్రమ చాలా ఉన్నతంగా ఉంది. మారుమూల విద్యార్థులు నగర విద్యార్థులే కాకుండా అందరినీ కూడా వాళ్ళలో ఉన్నటువంటి సాంకేతిక ప్రజ్ఞని వెలికితీసే ఈ మెగా సైన్స్ ఫేర్ కార్యక్రమం ఇంత అద్భుతంగా జరగడానికి మాధవరావు సార్తో పాటు స్టాఫ్ యొక్క కృషి చాలా గొప్పది. పిల్లల్లో ఉన్నటువంటి సృజనాత్మకతతో పాటు మంచి స్పోకెన్ ఇంగ్లీష్, మంచి టెర్మినాలజీ ఉపయోగిస్తున్నటువంటి విద్యార్థుల యొక్క ఔన్నత్యం ఈ సందర్భంగా అందరినీ అభినందించక తప్పదు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మాధవరావు సార్కి మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు విఎన్జి పాఠశాలలో జరుగుతున్నటువంటి సైన్స్ ఫేర్ చాలా ఉత్తేజకరంగా జరుగుతూ ఉంది. పిల్లల్లో ఉన్నటువంటి సృజనాత్మక శక్తిని వెలికి తీయడం చదువులో భాగంగా ఈ స్కూల్ భావిస్తూ ఉంది. అందుకనే పిల్లల్లో చదువుతో పాటుగా వాళ్ళలో ఉన్నటువంటి శాస్త్రీయ నైపుణ్యాన్ని, సాంకేతిక చైతన్యాన్ని ప్రదర్శింపజేయడం కోసం ఈరోజు సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. పిల్లలు చాలా లైవ్లీ ప్రోగ్రామ్స్, కేవలం మోడల్స్ కాకుండా ప్రాక్టికల్ అప్లయన్స్తో వాళ్ళు సైన్స్ ఎగ్జిబిషన్ చేయడం చాలా ఆనందకరంగా ఉంది.